హాయ్ హలో దోస్తాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వేసవి మొదలైంది. ఎల్ నీనో ప్రభావం ప్రత్యక్షంగా కనపడుతుంది. ఈ వేడికి భరించలేకపోతున్నారు. ఏసీ కొనే బడ్జెట్ మీ దగ్గర లేదా? అయితే ఈ రోజు మీకు నేను ఒక సూపర్ సొల్యూషన్ తీసుకొచ్చా. క్రాంప్టన్ ఓజోన్ నియో 95 డిజర్ట్ కూలర్. ఈ కూలర్ అమెజాన్లో 9300కు చూపిస్తుంది. కానీ నేను దీన్ని కేవలం 6800కే కొన్నా. ఇది ఎలా సాధ్యము అంటే ఇక్కడ చూడండి, ఈ స్క్రీన్ షాట్ గమనించండి. దీని ఎంఆర్పి 9250 ఉంటే ప్రమోషనల్ డిస్కౌంట్ 277 అండ్ ఇన్స్టాంట్ బ్యాంక్ డిస్కౌంట్ 1973 విత్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్. నో కాస్ట్ ఈఎంఐ డిస్కౌంట్ వచ్చేసి 192 రూపీస్. టోటల్గా నేను 6854 పెట్టి ఈ కూలర్ కొన్నాను. హాయ్ ఎవరీవన్, ఇప్పుడు ఏసీనో కూలరో కొనాలనిపిస్తాను. ఏది కొనాలి అని అంటే చాయిస్ మీకే అనమాట. నేనైతే క్రాంప్టన్ కంపెనీ నుంచి ఈ కూలర్ బుక్ చేసుకున్నాను. ఇది అమెజాన్లో బుక్ చేసుకున్నా. 18th రోజు బుక్ చేస్తే 25th రోజు డెలివరీ చేసినారు. అంటే చాలా లేట్ అయిందనమాట. షిప్ అవ్వడానికే చాలా టైం పట్టింది. షిప్ అయిన తర్వాత 1 డేలోనే డెలివరీ అయింది. పవర్ ఆఫ్ అమెజాన్. ఓకే, ఇప్పుడైతే మనం ఈ కూలర్ని, క్రాంప్టన్ కూలర్ని అన్బాక్స్ చేస్తాం. ఇది స్పీడ్ కంట్రోలర్, ఇది పంపు ప్లస్ ఫింగర్. హై స్పీడ్ ఇది. ఇది మీడియం. ఇది లో. డిమెరిట్ ఏంటంటే ఎక్కువ నాయిస్ వస్తుంది. నేనేమంటానంటే డోంట్ బై ఇట్, కొనొద్దండి. వాటర్ పోసినా కూడా నాయిస్ ఏం తగ్గదు. ఇప్పుడైతే మనం ట్యాంక్లోకి జలము నింపాము. నింపిన తర్వాత మనం సౌండ్ ఏ విధంగా వస్తుంది. ఇంకా పంప్ ఆన్ చేయాలి. పంప్ ఆన్ చేద్దాం. ఓకే, పంప్ ఆన్ చేసినాం. సౌండ్ ఏమైనా తగ్గిందా అంటే ఏం తగ్గలేదు. సైడ్స్ నుంచి గాలి వస్తుంది అంటే నో ఎయిర్ అనమాట. అట్లీస్ట్ ఇక్కడ ఐస్ ఛాంబర్ కూడా లేదు. బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే పైన ఈ 10,000 కాస్ట్లో పైన ఐస్ ఛాంబర్ కూడా ఇస్తారు. ఓకే, 6800 తక్కువ రేటుకి వచ్చింది అని సంతోషించేదానికన్నా దీనికి 6800 కన్నా ఎక్కువ పెట్టలేము అని చెప్పొచ్చు.